నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు మనము కొబ్బరితో ఇన్స్టెంట్ దోశని ఏ విధంగా చేయాలో చూద్దాం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అప్పం అని కూడా అంటారు, సెట్ దోశ అని కూడా అంటారు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అదిగాక ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. ఇందులో కొబ్బరి చట్నీ ఎలా చేయాలో కూడా చూపించాను, వీడియో చివరి వరకు చూడండి. ఈ సెట్ దోశ లేదా కోకోనట్ దోశ వచ్చేసి మనం అల్లం పచ్చిమిర్చి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ దేనితోనైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా ఈజీగా ఈ కొబ్బరి దోశని అయితే మనం చేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు బియ్యానికి 1 స్పూన్ మెంతులేసి శుభ్రంగా కడిగేసి దీన్ని నానబెట్టండి. 1 అవర్ ముందు నానబెట్టి కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఒక పూటంతా నానితే చాలా బాగా వస్తాయి మన దోశలు. చూసారా, నానిపోయినాయి. ఈలోపు ఈ పిండిని మిక్సీ పట్టుకోవడానికి అరగంట ముందు 1/2 కప్పు అటుకులు తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడిగేసి నానబెట్టేసేయండి. చూసారా, ఈ విధంగా నానబెట్టాను. మన బియ్యం కూడా బాగా నానిపోయినాయి. నేను ఒక నైట్ అంతా నానబెట్టాను మార్నింగ్ టిఫిన్ కోసం. ఇప్పుడు ఈ బియ్యాన్ని మెంతుల్ని కలిపి మిక్సీ జార్లో తీసుకొని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలన్నమాట. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని కలిపి దీన్ని కొంచెం మన దోశ వేయటానికి అనుకూలంగా ఉండేటట్టు కన్సిస్టెన్సీ తెచ్చుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దీనిలోకి మనము నానబెట్టుకున్నటువంటి అటుకులు ఉన్నాయి కదా, అది 1/2 కప్ నానబెడితే ఇలా ఫుల్ కప్ అవుతుంది, బాగా నీళ్ళల్లో నాని. ఇందులోనే 1 కప్పు పచ్చి కొబ్బరిని పైన కొబ్బరికి చెక్కు ఉంటుంది కదా బ్రౌన్ కలర్, ఆ చెక్కును మొత్తం తీసేసి ఇలా వైట్గా చేసి దాంట్లో వాటర్ కలిపి మిక్సీ పట్టండి. దీన్ని కూడా బాగా మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బియ్య పిండిలోకి యాడ్ చేయండి. యాడ్ చేసి దీన్ని చేత్తో మొత్తం అంతా కలిసేటట్లు బాగా కలిగి తిప్పండి. ఇలా చేత్తో కలపటం వల్ల ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మనం దోశ వేసుకోవడానికి చాలా ఇలా చేత్తోని ఇలా మొత్తం అంతా కలిసేటట్టు 1 నుంచి 2 నిమిషాల వరకు బాగా కలిపితే దోశ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇదంతా కలిపిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దీనిలోకి చట్నీని తయారు చేసుకుందాం. ఒక బాండీ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఒక 4-5 స్పూన్లు పల్లీలను వేసి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో మరొక స్పూన్ ఆయిల్ వేసి ఒక 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేయండి. వేసి పచ్చిమిర్చిని కూడా 1 నిమిషం పాటు వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి ఉంది కదా, ఆ పచ్చి కొబ్బరిని వేయండి. వేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. వేగిన తర్వాత పల్లీలు తీసుకున్నటువంటి జార్లోకి ఒక 4 స్పూన్లు పుట్నాల పప్పును కూడా తీసుకోండి. ఉసిరికాయ సైజు చింతపండు నానబెట్టి రసం తీసి దీంట్లోకి యాడ్ చేయండి. అలాగే తగినంత ఉప్పుని కలపండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేయండి. వేసి దీన్ని బాగా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఉప్పు, కారం, పులుపు బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని దీనికి తాలింపుని యాడ్ చేయాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కొంచెం మినపగుండ్లు కానీ మినపప్పు కానీ వేయండి. అదేవిధంగా ఒక 4-5 చిన్నులపాయి, ఎండుమిర్చి, కరేపాకు చిటపట్లాడనిచ్చి ఈ తాలింపుని మన చట్నీకి కలిపి చట్నీ అంతా తాలింపు పట్టేటట్టు శుభ్రంగా కలిదిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి దోసపిండిని తీసుకొని అందులో ఒక 1/2 స్పూను ఫ్రూట్ సాల్ట్ని యాడ్ చేయండి. అదేవిధంగా తగినంత సాల్ట్ని యాడ్ చేసి బాగా ఇది మొత్తం మన పిండికి పట్టేటట్టు కలిగి తిప్పండి. ఈ ఫ్రూట్ సాల్ట్ వేయటం వల్ల మన దోశలు బాగా పఫీగా వస్తాయండి. చూసారా, ఇది మొత్తం కలిసి బాగా పిండి సాఫ్ట్గా తయారైంది. ఒక పెనం తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత 1 స్పూను పిండిని వేసుకొని జస్ట్ అలా ఎక్కువ తిప్పొద్దు, జస్ట్ అలా రౌండ్ షేప్ వచ్చే వరకు అలా తిప్పేసి దాని మీద మూతను పెట్టేసి గమనించండి ఎలా ఉందో. చూసారా, చిన్న హోల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఆ విధంగా మన దోశ కుక్ అయ్యే కొద్దీ దోశ అంతా హోల్స్ అన్నీ అలా ఫామ్ అవుతాయి. ఇలా మూతను పెట్టడం వలన ఆ దోశ పైన సర్ఫేస్ అంతా బాగా కాలుతుంది. కాలి బాగా హోల్స్గా ఫామ్ అయ్యి బాగా పఫీగా తయారైపోతుంది అన్నమాట. చూసారా, ఇంకొంచెం పచ్చి ఉంది, ఆ పచ్చి పోయే వరకు కాలనివ్వండి. దీన్ని డైరెక్ట్గా ఇంక ప్లేట్లో తీసుకోవచ్చు. కాకపోతే నేను ఎందుకంటే రెండో సైడ్ కాలితే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్, అందుకని రెండో సైడ్ కూడా వేసి ఒక 10 సెకండ్స్ మాత్రం దోశని కాలనిస్తాను. చూసారా ఎంత కలర్ వచ్చిందో, బాగా దోశ అంతా 1 మినిట్లోనే వితౌట్ ఆయిల్ 1 డ్రాప్ ఆయిల్ కూడా ఇలా మనం గమనించారా,
ఆయిల్ లేకుండా ఎంతో టేస్టీగా సాఫ్ట్గా చాలా ఫాస్ట్గా మనం ఈ అప్పాన్ని అయితే తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక అప్పాన్ని కూడా తయారు చేసేసుకోండి. ఈ విధంగా మనకు కావలసిన అప్పాలని రెడీ చేసుకొని ఒక్క చుక్క ఆయిల్ కూడా పనిలేదు, చాలా హెల్తీగా టేస్టీగా చాలా ఫాస్ట్గా మనకి ఈ దోశలు అయితే తయారైపోతాయి అన్నమాట. ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి, చాలా త్వరగా తయారవుతుంది. అంతేకాకుండా మార్నింగ్ అబ్బా ఆయిల్ ఫుడ్ ఏం తింటాంలే అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయొచ్చు. చాలా తేలిగ్గా కూడా ఉంటుంది, మనకి తింటే హెవీగా అనిపించదు, చాలా హాయిగా అనిపించింది. ఈ సెట్ దోశ లేదా కొబ్బరి దోశ లేదా సాఫ్ట్ దోశ, ఈ దోశలకు వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి మంచి కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, సాంబార్ కానీ దేనిలోకైనా చాలా అద్భుతంగా ఉంటాయండి. అందులో జీరో ఆయిల్ కాబట్టి మనకి తేలిగ్గా అరుగుదల అనేది ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని అప్పాలని ఇంట్లో అందరికి సరిపడా వేసుకోవాలి కదా, అన్నిటినీ వేసేసుకొని చక్కగా మంచి చట్నీ కాంబినేషన్ పెట్టుకొని మీరు ఈ యొక్క అప్పం టేస్ట్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో, ఎంత బాగా హోల్స్ వచ్చాయో చూడండి. చూస్తుంటేనే ఏదో కొంచెం వెరైటీగా వింతగా అనిపిస్తూ ఉంది. ఈ దోశ వేసిన వెంటనే ఆయిల్ లేకుండా అలా హోల్స్గా ఫామ్ అయ్యి సాఫ్ట్గా చాలా స్పాంజీగా తయారవుతుందన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్న అప్పాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని అందరికీ చక్కగా చట్నీలతో సర్వ్ చేసేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండి. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.